వందల సంఖ్యలో బాధితులను మోసం చేసిన ఘరానా మోసగాడు అక్షర చిట్ ఫండ్ ఎండీ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పేరాల శ్రీనివాస్ను అరెస్టు చేసినట్లు హైదరాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. పట్టణంలోని పోలీసు ఏఆర్ హెడ్ క్వార్టర్ సమావేశ మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. హనుమకొండలోని వడ్డేపల్లికి చెందిన పేరాల శ్రీనివాసరావు అక్షర చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మోసాలకు పాల్పడినట్లుగా గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా వందల మంది డిపాజిట్దారులకు డబ్బులు తిరిగి చెల్లించకుండా గత కొన్ని నెలలుగా తప్పించుకుంటూ తిరుగుతున్నట్లుగా తెలిపారు. ఇతనిపై రాష్ట్ర వ్యాప్తంగా 96 చీటింగ్ కేసులు నమోదయ్యాయన్నారు. ఆదిలాబాద్లో బాధితులు 99 లక్షలు చెల్లించగా వారికి సుమారుగా 1.11 కోట్లు తిరిగి ఇవ్వాల్సి ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు. టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఇప్పటివరకుగా 12 కేసులు నమోదైనట్లుగా చెప్పారు. సాంకేతిక ఆధారాలు, గోప్య సమాచారం ఆధారంగా నిందితుడిని గుర్తించిన ప్రత్యేక పోలీసు బృందం సోమవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచుగా రిమాండ్కు తరలించినట్లుగా తెలిపారు. నిందితుడి వద్ద నుండి 5 మొబైల్ ఫోన్లను, ఒక ఐప్యాడ్ను, ఒక డొంగల్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రజలను మోసం చేసే ఆర్థిక నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, బాధితులకు న్యాయం జరిగేలా పోలీసులు గట్టుదిట్టంగా చర్యలు కొనసాగిస్తారని ఎస్పీ తెలిపారు. ప్రజలు కూడా ఇలాంటి మోసగాళ్ల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అక్షర చిట్ ఫండ్ కేసెస్లో A1 అతను పేరాల శ్రీనివాస్ రావు ఇతనికి పట్టుకోవడం జరిగింది. ఇతనికి మన టీంకి గోవా పంపి అతనికి అక్కడి నుంచి పట్టుకోవడం జరిగింది. దీనిలో ఇతను A1 ఉన్నారు. ఇతని పైన 96 కేసెస్ మన తెలంగాణ స్టేట్లో అయినాయి. ఇంకా కూడా చాలామంది బాధితులు ఉన్నారు. ఈ కేసెస్ మేజర్గా ఇతను అక్షర చిట్ ఫండ్ ఏర్పాటు చేశారు 2009లో. దానికంటే ముందు ఇతను 2003 నుంచి కపిల్ చిట్ ఫండ్లో ఒక అకౌంటెంట్ లాగా పనిచేసి 2009లో ఇతను అక్షర చిట్ ఫండ్ ఒక కంపెనీ ఏర్పాటు చేశారు. 2021 వరకు కొంచెం మంచి కంపెనీ మంచిగా నడిచింది, అందరికీ రిటర్న్ ఇచ్చారు. దాని తర్వాత కొంత కోవిడ్ వల్ల లేకపోతే ఇతను ఆ ఫండ్ డైవర్జన్ వల్ల ఎవరైనా డబ్బు బాధితులు ఉన్నాయి వాళ్ళకి రిటర్న్ ఇవ్వాల్సింది ఫండ్స్ ఎక్కడైనా వేరే చోటలు అక్షర ప్రాపర్టీస్ పేరు పెట్టి, అక్షర టౌన్షిప్ పేరు పెట్టి అక్కడ ఫండ్ డైవర్జన్ అట్లయినా ఇతను డైవర్జన్ స్టార్ట్ చేశారు. దాని తర్వాత జనాలకి డబ్బు రిటర్న్ ఇవ్వడం కొంచెం కష్టమైంది. 2.5 కోట్లు ఇతను ఆదిలాబాద్ జిల్లా విక్టిమ్స్కి ఇవ్వాల్సింది. అది వాళ్ళ 2.5 కోట్ల వరకు ఇతను ఇవ్వాల్సింది మన డిస్ట్రిక్ట్లో ఉన్న విక్టిమ్స్కి. ప్రతి జిల్లాలో విక్టిమ్స్ ఉన్నాయి. అంటే ఎక్కడెక్కడ అక్షర చిట్ ఫండ్ అప్పుడు ఏర్పాటు అయినాయి, ప్రతి జిల్లాలో విక్టిమ్స్ ఉన్నాయి. మన జిల్లాలో ప్రాపర్టీస్ లేవు. ఖమ్మం, కరీంనగర్, వరంగల్ మేజర్గా ఈ 3 ప్లేసెస్లో అక్షర టౌన్షిప్ పేరుతో ఇతను ప్రాపర్టీ ఏర్పాటు చేశారు. సొంత ఫ్లాట్స్ ఉంటే కూడా అది కూడా మనం అటాచ్ చేయగలుగుతాము. అది కూడా చూస్తాము. అది ఎప్పుడు ఫ్రాడ్ తర్వాత ఇతను కొన్నారంటే అది అటాచ్ చేస్తాం.